Question number 85. The incomes of A, B, C are in the ratio of 3:7:4 and their expenses are in the ratio of 4:3:5. If A saves 300 out of an income of 2,400, the savings of B and C. So మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఇన్కమ్ ఇచ్చారు ABC 3:7:4, ఇది ఇన్కమ్స్ ఏబిసివి. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఎక్స్పెండిచర్స్ కూడా ఇచ్చారు. ఎక్స్పెండిచర్ 4:3:5 ఇవి ఎక్స్పెండిచర్ అండి. ఇంకేమన్నాడు మనకి, ఏ అనేవాడు 2,400 ఓవరాల్ ఇన్కమ్ అయితే ఈ సేవ్డ్ 300 రూపీస్ అన్నాడండి. ఈ సేవ్డ్ 300 రూపీస్ అన్నాడు. ఫస్ట్ ఇన్కమ్ ఇచ్చాడండి. ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఇది 2,400. ఫస్ట్ ఇక్కడ మనకి 3 parts 2,400 అంటే మనకు ఒక పార్ట్ వాల్యూ ఎంత అంటే 800 కదా. అప్పుడు 7 parts ఎంత అవుతుంది, 7 8 56, 5,600 అవుతుంది. నెక్స్ట్ 4 parts ఏమవుతుంది, 3,200. ఇవి ఇన్కమ్స్ అండి. ఎవరి ఏబిసి ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, 2,400, 5,600, 3,200. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు మనకి, ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడాడు. ఎక్స్పెండిచర్ ఏంటంటే మనకి ఎక్స్పెండిచర్ కావాలంటే ముందు ఏ అనేవాడు 2,400 రూపీస్లో 300 రూపీస్ సేవ్ చేశాడు అన్నాడండి. 2,400 రూపీస్లో 300 సేవ్ చేశాడు అంటే మనకి ఎంత ఖర్చు పెట్టినట్లండి, 2,400లో 300 సేవ్ చేశాడు అంటే ఎంత ఖర్చు పెట్టాడు, 2,100 ఖర్చు పెట్టి. ఇది ఎవరండి, ఏ యొక్క ఎక్స్పెండిచర్ అండి. ఇది ఇన్కము మైనస్ సేవింగ్స్ అయితే ఎక్స్పెండిచర్ వస్తుంది, రైట్. అంటే ఇప్పుడు వీడిది ఇచ్చాడు ఎంత అని చెప్పండి, ఎక్స్పెండిచరు 2,100. ఎవరిది అది, ఏది. 4 parts 2,100 అయితే 4 parts 2,100 అయితే 1 part వాల్యూ ఎంత అండి, 2,000 వరకు 500 1 part వాల్యూ, తర్వాత 525 అవుతుంది ఒక పార్ట్ వాల్యూ. 3 parts ఎంత అవుతుందండి, 1,575 అవుతుంది 3 parts. నెక్స్ట్ 5 parts ఎంత అవ్వాలండి, 15 అంటే 4,000 2,100 ప్లస్ 5 ఎంత ఉంది, 525 అంటే 2,625. సో ఇది మనకు అవుతుంది. అంటే సింపుల్ ఏం లేదండి, 4 parts వాల్యూ 2,400 అండి, 4 parts వాల్యూ 2,100. అప్పుడు 1 part వాల్యూ ఎంత అవుతుందండి, చూడండి అక్కడ 5 4s 20, 1 మిగిలింది కాబట్టి 5 2s 8, 2 మిగిలింది కాబట్టి 25 అంటే 525 అవుతుంది. అప్పుడు 3 parts ఎంత అండి, 1,575, 5 parts ఎంత 2,625 అవుతుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, బీసీల సేవింగ్స్ అడిగాడు. బీసీల సేవింగ్స్ చూడండి ఒకసారి. బి అనేవాడు ఇన్కమ్ 5,600 ఉంటే వాడి ఖర్చు ఎంత ఉందండి, 1,575 ఉంది. వాడి ఎక్స్పెన్స్ ఎంత ఉందండి, 1,575 ఉంది. మైనస్ చేస్తే ఎంత అవుతుందండి, 5,600 నుంచి 575 మైనస్ చేయండి. 600 మైనస్ 575 ఎంత అండి, 25 అవుతుంది. అంటే 025 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5,000 నుంచి 1,000 కాబట్టి 4,000 అవుతుంది. 5,000 నుంచి 1,000 అంటే 4,000. సో మనకి 4,025 ఉన్న ఆప్షన్ ఏముందండి, ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది. డైరెక్ట్ అది ఆన్సర్ చేయొచ్చు, మనం ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒకసారి మీకోసం చేస్తా చూడండి ఒకసారి. సో ఈ డిఫరెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ 200 ఉంది, ఇక్కడ 375 అంటే మొత్తం 575 డిఫరెన్స్ ఉంది. ఓకే, సో అదే కానీ ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1 అవుతుంది. ఏం లేదండి, ఇక్కడ వాడు ఇచ్చింది ఏం లేదు, ఇన్కమ్స్ ఇచ్చాడు, ఒకదాని సేవింగ్స్ ఇచ్చాడు, అంటే ఎక్స్పెండిచర్ కనుక్కున్నాను. అప్పుడు ఎక్స్పెండిచర్ అన్నీ కూడా వచ్చాయి. మనకు బీసీది సేవింగ్స్ కావాలి కాబట్టి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే బీది 4,025, సిది 575 వాడి యొక్క సేవింగ్స్ ఉన్నాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 85. క్వశ్చన్ నెంబర్ 86 చూడండి. క్వశ్చన్ నెంబర్ 86. A, B and C received an amount of 8,400 and distributed among themselves in the ratio of 6:8:7. సో ఏబిసిలు 8,400 రూపీస్ వచ్చిందండి వాళ్ళకి. దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారండి, 6:8:7 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఏబిసిలు. సో ఇది ఏబిసి. If they saves in the ratio 3:2:1 respectively, B saves 4,400 rupees, then what is the ratio of the expenditure ABC అన్నాడు. సో వాళ్ళు సేవింగ్స్ రేషియో ఇచ్చాడు. ఇదేంటిది, ఇన్కమ్ అండి, ఇన్కమ్ రేషియో. నెక్స్ట్ సేవింగ్స్ రేషియో కూడా ఇచ్చాడు. సేవింగ్స్ రేషియో ఎలా ఉన్నాడని చెప్పాడండి, 3:2:4 అన్నాడు. 3:2
2:4 అన్నాడు, రైట్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? ఇన్కమ్ రేషియో ఉంది, సేవింగ్స్ రేషియో ఉంది, ఇంకోటి కూడా ఉందండి, ఇన్కమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు 8,400 అనేది వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. మొత్తం ఎన్ని పార్ట్స్ చేయండి ఇక్కడ? 8 + 6 + 8 14, 14 + 7 21. ఈ 21 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్పాడండి? 8,400 అని చెప్పాడు. ఈ 21 పార్ట్స్ 8,400 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అండి? 400 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 400 అవుతుంది. అయితే ఇప్పుడు ఏ ఇన్కమ్ ఏమవుతుంది చూడండి. సో 600 × 4 ఎంత అండి? 6 × 4 అంటే 2,400 ఏ ఇన్కమ్. సో బి ఇన్కమ్ ఎంత అండి? 8 పార్ట్స్ కాబట్టి 3,200 అవుతుంది. సి ఇన్కమ్ ఎంత అండి? 7 పార్ట్స్ కాబట్టి 2,800 అవుతుంది. ఇది మొత్తము ఏబిసిల ఇన్కమ్. ఏ ఇన్కమ్ 2,400, బి ఇన్కమ్ 3,200, సి ఇన్కమ్ 2,800 ఇన్కమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఇంకేం ఏమి ఇచ్చాడండి? ఇఫ్ ఏ సేవ్స్ ఇఫ్ దే సేవ్స్ 3:4 ఇచ్చాడు అండ్ బి సేవ్స్ 400 రూపీస్ అని ఇచ్చాడండి. బి యొక్క సేవింగ్స్ ఇచ్చాడండి. ఇది ఏ, ఇది బి, సి. ఇది 2 పార్ట్స్ ఎంత అని ఇచ్చాడండి? 400 ఇచ్చాడు. 2 పార్ట్స్ 400 అయితే 3 పార్ట్స్ ఎంత అవ్వాలండి? 600 అవుతుంది. 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 800 అవుతుంది, రైట్. ఇప్పుడు చూడండి ఇంకా. సో మనకి సేవింగ్ ఇన్కమ్ తెలుసు, సేవింగ్స్ తెలుసు. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ రేషియో కావాలి. ఎక్స్పెండిచర్స్ది అదేనా మనకు అడిగింది? ఎక్స్పెండిచర్ రేషియో కావాలి అని అడిగాడు. వాట్ రేషియో ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏబిసి రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్ అన్నాడు. ఏ ఇన్కమ్ 2,400 ఉంది, వాడి సేవింగ్స్ ఎంత ఉన్నాయండి? వాడి సేవింగ్స్ ఎంత ఉన్నాయి? 600 ఉంది. అంటే ఏ అనేవాడు 2,400 - 600 ఖర్చు పెడతాడు. అంటే ఎంత అండి? 1,800. నెక్స్ట్ బి అనేవాడు ఎంత అండి? 3,200 ఉంది, 400 ఉంది ఇక్కడ. అంటే ఎంత అనమాట? 2,800 వాడు ఖర్చు పెడతాడు. నెక్స్ట్ సి అనేవాడు ఎంత చూడండి? 2,800, ఇక్కడ 800 అంటే వాడు 2,000 ఖర్చు పెడతాడు, రైట్. ఇది 2,000, ఇది 2,800, ఇక్కడ ఎంత ఉందండి? 1,800. అవే కదండి వాళ్ళ సేవింగ్స్. ఎంత వచ్చింది చెప్పండి? ఇక్కడ 0 0 0 క్యాన్సల్. 2 9s 2 14s 2 10s. అంటే ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉందండి? 9:14:10 ఉంది. 9:14:10 సింపుల్ అండి. కొంచెం చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ అంతే, మరీ లాజికల్గా ఆలోచించేంత క్వశ్చన్ అయితే ఏం కాదు. సింపుల్. ఇన్కమ్స్ ఇచ్చాడు, సేవింగ్స్ ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ కనుక్కోవాలి. ఇన్కమ్ మైనస్ సేవింగ్సే మనకి ఎక్స్పెండిచర్ కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 అండి. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి లాస్ట్ ఇయర్ వాస్ 4:3 respectively. The ratios of their individual incomes last year and present year are 3:4, 5:6 respectively. If their total income for the present year 8.04 lakh, then the income of B last year income ఎంత అంటున్నాడు. ఓకే చూడండి. సో ఏబిది ఏబి, రైట్. సో ఏ రేషియోలో అన్నాడండి? 4:3 రేషియోలో అన్నాడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇన్కమ్స్. ఇప్పుడు ఏమన్నాడండి? వాళ్ళ రేషియో ఇండివిజువల్గా పెరిగింది అన్నాడు. లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి పెరిగింది అన్నాడు. ఎలా? 4/3. మనం ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్లో చేసేయండి. అంటే బేసిక్ పెరగడము తర్వాత రేషియో అంటే మనం చేసాం, అదే చేద్దాం ఇప్పుడు. సో 4 పార్ట్స్ కదా అండి. ఎంత అయింది అన్నాడు? ఫస్ట్ 3 పార్ట్స్ ఉంది, అంటే బై 3 చేసి ఇంటూ ఏం చేయాలండి? 4 ప్రజెంట్. నెక్స్ట్ 3 లాస్ట్ ఇయర్ ఎంత ఉందండి? 5 పార్ట్స్, అంటే బై 5 ఇప్పుడు 6 పార్ట్స్ అయింది. చూడండి ఇక్కడ 4 పార్ట్స్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి 3:4 పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ ఉన్న ఇన్కమ్ని బై 3 చేసి ఇంటూ 4 చేస్తే ప్రజెంట్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ కూడా ఎంత అండి? లాస్ట్ ఇయర్ 5 పార్ట్స్ ఉంటే ఇప్పుడు 6 పార్ట్స్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ని 5 పార్ట్స్ చేసి ఇంటూ 6 చేస్తే ప్రజెంట్ ఇన్కమ్ వస్తుంది బీది. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవుతాయండి, అవుతున్నాయి చూడండి. ఇక్కడ 2 2s 2 3s, ఇంకా ఏ ఛాన్స్ ఏమున్నాయండి? ఇంకేం లేదు కదా. సో ఇక్కడ చూడండి 4 2s 8, 8 ఇటు వస్తే 5 అవుతుంది. 8 5s 40, 3 × 3 × 3 అంటే 27. సో ఇప్పుడు ప్రజెంట్ రేషియో ఎలా ఉందండి? 40:27. అంటే మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ ఉంది చూడండి. ఇద్దరిది కలిపి ఇన్కము 67 పార్ట్స్ ఉంది. ఈ 67 పార్ట్స్ ఎంత అండి? 8.07 lakhs అన్నాడు. 8.07 lakhs. సో 8.07 సార్ 04, ఇట్ ఈస్ 8.04 ఐ గెస్. ఎస్ 8.04 lakhs అన్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మల్టిప్లై చేయాలి, ఎన్ని టైమ్స్ అవుతుంది చూడండి ఒకసారి. ఇది 8.04ని 804,000 అని తీసుకోవచ్చు కదండి. నేను పాయింట్ తీసాను కంఫర్ట్ కోసం అంతే. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది? ఇక్కడ ఇంటూ 12 టైమ్స్ ఉంది. ఇంటూ
12 టైమ్స్ ఉంది. అంటే ఇప్పుడు ఇవి కూడా ఏం కావాలి, ఇంటూ 12 కదా అండి. సో 12 చేస్తే ఎంత అవుతుంది, ఇంటూ 12, ఇక్కడ కూడా ఇంటూ 12. సో ఎంత అవుతుంది ఇక్కడ 48 అంటే 4.8 lakhs. ఇక్కడ ఎంత అవుతుందండి 27 into 12. సో 27 into 12 అంటే 30 12 ఎంత అండి 36 అంటే 3.6 అవుతుంది. దాంట్లో నుంచి మళ్ళీ 36 తీసేయాలి. 360 మైనస్ 36 ఎంత అవుతుందండి 324 అవుతుంది, 3.24. ఇది ఎవరిది, బీది ప్రజెంట్ ఇయర్ది. కానీ మనకు అడిగింది బీది లాస్ట్ ఇయర్ అడిగాడండి. దిస్ ఇస్ బీ ప్రజెంట్ 4 వచ్చిందండి. బీది 3.24 ప్రజెంట్ ఇయర్, కానీ మనకు అడిగింది లాస్ట్ ఇయర్ అడిగాడు. అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏ రేషియోలో ఉందండి, ఇది లాస్ట్ ఇయర్, ఇది ప్రజెంట్. అంటే ఈ వాల్యూ ఇచ్చాడు, ఎంత అన్నాడు 3.24 lakhs అన్నాడు. అయితే లాస్ట్ ఇయర్ది ఎంత అని అడుగుతున్నాడు. 5 parts ఎంత, 6 parts వాల్యూ 3.24 అంటే 1 part వాల్యూ ఎంతో చూద్దామండి. సో 1 part వాల్యూ కావాలంటే 3.24/6 అంతే కదండి. సో మనకి ఆల్రెడీ తక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాం, పాయింట్ పెడతామండి. పాయింట్ పెడితే ఎంత అవుతుంది ఇక్కడ 5. నెక్స్ట్ ఎంత 24 ఉంది కదండి, 5 4 6 4 24 అంటే 0.54 అవుతుంది. ఇప్పుడు దీన్ని అదే చేస్తున్నాను, 0.54 మల్టిప్లై చేస్తున్నాను. 0.54 ఎంత అవుతుందండి, 5 5 250, 4 5 4 20 అంటే 250 ప్లస్ 2.5 ప్లస్ అంటే 2.7 lakhs అవుతుంది. 2.7 lakhs అవుతుంది. సో ఇది బేసిక్గా మనకి సింపుల్ క్వశ్చన్, ఏం లేదు. మనకి 4:3 రేషియోలో లాస్ట్ ఇయర్ ఉన్నాయి. సో ఇంక్రీజ్ చెప్పాడు, ఏమన్నాడు 3:4 రేషియోలో ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 5:6 అన్నాడు. అందుకే 3 parts వేసాను లాస్ట్ ఇయర్ది. ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ 4 parts కూడా ఇంటూ 4 వేసాను. 5 parts వేసాను బై ఇంటూ 6 వేసాను ప్రజెంట్ ఇయర్ కాబట్టి. రేషియో ఎలా ఉందండి 40:27 అంటే ప్రజెంట్ ఎంత ఉంది 40 parts ఏ ఉంటే 27 parts బి ఉంది. 40 + 27 67 parts 8.04 అయితే మనకి 40 parts ఎంత అండి 4.8, 27 parts 3.24 అయింది. ఇప్పుడు మనకి అడిగింది బీది ప్రజెంట్ కాదండి, బీది లాస్ట్ ఇయర్కి అడిగాడు. అంటే లాస్ట్ ఇయర్కి రేషియో ఎలా ఉంది 5:6 ఉంది బీది. ఇది బీదండి, బీది. సో ప్రజెంట్ ఎంత వచ్చిందండి 3.24. 6 parts 3.24 అయితే 5 parts ఎంత అవుతుందండి 2.7 అవుతుంది. ఇదే మనకి ఆన్సర్, 2.7 lakhs బీది లాస్ట్ ఇయర్ ఇన్కమ్. క్వశ్చన్ నెంబర్ 88 అండి. క్వశ్చన్ నెంబర్ 88. The ratio of A, B and C of last year income is 3:4:5. The ratio of ABC last year and current year is 4:5, 2:3, 3:4 respectively. If the sum of current incomes are ABC 7, 8, 8 అయితే then find current incomes of A, B, C separately. రైట్. సో ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ ఏం చేశాడు 2 ఇద్దరే ఉన్నాయి, ఇప్పుడు ఏంటి ముగ్గురు ఇచ్చాడండి. సో ఫస్ట్ ఏమన్నాడు రేషియో 3:4:5 అన్నాడు. A, B, C 3:4:5. ఇప్పుడు ఏమన్నాడు లాస్ట్ ఇయర్ టు ప్రజెంట్ ఇయర్ అందరికీ కూడా చేంజ్ అయ్యేది అండి. సో ఏ అనేవాడు ఏమన్నాడు లాస్ట్ ఇయర్ టు ప్రజెంట్ ఇయర్ 4:5 అంటే లాస్ట్ ఇయర్ 4 parts వేసి ఇప్పుడు 5 parts చేయాలి ఇంటూ 5. సో బీది ఎంత అన్నాడండి 2:3 అన్నాడు. అంటే 4/2 2 parts వేసి ఇంటూ 3 parts ప్రజెంట్ ఇయర్ది. సిది ఏమన్నాడు 3:4 అంటే లాస్ట్ ఇయర్ 3 parts కనుక బై 3 చేసి ప్రజెంట్ 4 parts కనుక ఇంటూ 4 చేశాను. సో ఇది ప్రజెంట్ ఇయర్ రేషియోస్ అండి, ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్ రేషియోస్ వాళ్ళే. ఇది మొత్తం ఎంత అని చెప్పాడు 78,800 అన్నాడు. అయితే వాడు ఇండివిజువల్గా ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ అండి, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, ఏం అవ్వట్లేదు కదండి. రైట్ చూద్దాం. ఇక్కడ 15/4, 12/2, 20/3. ఇప్పుడు మనకి డినామినేటర్లో అంటే మొత్తం రేషియో అనేది ఫ్రాక్షన్స్లో ఉంది. నార్మల్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, డినామినేటర్లో ఉన్న నెంబర్స్ యొక్క ఎల్సిఎం తోటి మల్టిప్లై చేస్తాము. 4, 2, 3 ఎల్సిఎం ఎంత అంటే 12 అవుతుంది. అన్నింటినీ 12తో మల్టిప్లై చేయండి, ఇంటూ 12 చేయండి మొత్తం. రైట్, అప్పుడు ఎంత అవుతుందండి 4 × 3 12 అనేది 12/4 అంటే 3 అవుతుంది. సో 15 3 45 అవుతుంది. డైరెక్ట్ రాస్తున్నా అండి. నెక్స్ట్ ఇక్కడ 2 6 కాబట్టి 7 12 6 72 అవుతుందండి. 12 6 72. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది 4 times కాబట్టి 80 అవుతుంది. ఓకే, సో 45:72:8 మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది చూడండి. 40 + 70 110 + 80 190 197 పార్ట్స్ ఉంది మొత్తం. రైట్, 197 పార్ట్స్ ఉందండి మొత్తము. ఈ 197 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 7880 ఇచ్చాడండి.
అంతే కదండి 788 కదా. దీన్ని మనం చేద్దామని డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ అవుతుంది చూడండి ఒకసారి. ఒకసారి చూద్దామండి. ఈ చేసేయడానికి 7 ఉంది ఇక్కడ యూనిట్ డిజిట్, ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది. అంటే 7ని ఏ నెంబర్తో మళ్ళీ వేస్తే యూనిట్ డిజిట్ 8 వస్తుంది. 4th కదా, 7 4 28 కదా. అంటే ఇక్కడ ఏం చేస్తే ఇంటూ 4 టైమ్స్ అవుతుంది. అంటే 400 టైమ్స్. ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత అని వచ్చింది మనకి 400 ఇచ్చింది. ఒక పార్ట్ వాల్యూ 400 వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇప్పుడు అందరు ఇండివిజువల్ కావాలి. ఇంటూ 400 కదా అండి. ఇంటూ 400 అంటే ఎంత అవుతుంది, 45 4 18 అంటే 1872 ఇంటూ 400. చూడండి ఇక్కడ 7 4 ఎంత అండి, 7 4 28, 2 4 8 అంటే 28,800. నెక్స్ట్ ఇక్కడ 4 కాబట్టి 32,000. సో ఇవి వాళ్ళ ఇన్కమ్స్ అండి, వాళ్ళ ఇన్కమ్స్. 197 పార్ట్స్, ఇక్కడ 788 అంటే ఇంటూ 4. సో 2 zeros యాడ్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 400. అయితే 45 పార్ట్స్ వాల్యూ ఎంత, 72 పార్ట్స్ వాల్యూ ఎంత, 80 పార్ట్స్ వాల్యూ ఎంత. ఇవి వాళ్ళ ఇండివిజువల్ ఇన్కమ్స్. బేసిక్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 అండి. ద సమ్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ A, B, C ఆర్ 30,000. A, B and C spend 75%, 70%, 62% of their income if their savings are in the ratio of 20:21:19. Then what is their salaries అన్నాడు. ఓకే, మొత్తం A + B + C ఇచ్చాడండి. 30,000 అన్నాడు, రైట్. సో 30,000 ఇచ్చాడు. శాలరీస్ రేషియో అడిగాడండి. ఇప్పుడు మొత్తం వాళ్ళు ఏబీసీ స్పెండ్ చేసేది ఇచ్చాడండి. అది ఏ రేషియో, సేవింగ్స్ కూడా ఇచ్చాడు. ఒకసారి చూడండి, మనకి ఇన్కమ్ అంటే ఏంటండి, ఇన్కమ్ అంటే సో ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ కదా. ఇక్కడ మనకు రెండో ఇచ్చాడు చూడండి ఒకసారి. 75% ఆఫ్ దేర్ ఇన్కమ్ స్పెండ్ చేశాను అంటున్నాడండి. ఓకే, అయితే సేవింగ్స్ ఎలా ఉంటాయి ఇచ్చాడు, 20-21 ఇచ్చాడండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇన్కమ్ అనేది మొత్తం అందరిది 100% అనుకుంటాను. మొత్తం వాళ్ళు అదే కాబట్టి మేజరు 100% అనుకుంటారు. కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో ఎక్స్పెండిచర్, స్పెండింగ్ అంటే ఎక్స్పెండిచర్ కదండి. ఎలా ఉందన్నాడు ఇక్కడ, ఏ అనేవాడు 75% స్పెండ్ చేశాడు, బి అనేవాడు 70% స్పెండ్ చేశాడు, సి అనేవాడు 62% స్పెండ్ చేశాడండి. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ అనేది 100% అండి, ఫుల్ మొత్తం అదే మ్యాక్సిమం కాబట్టి అదే 100% అనుకుంటాను. ఏ ఇన్కమ్ 100%, బి 100% ఇప్పుడు ఏమైంది, ఏ అనేవాడు 100%లో 75% స్పెండ్ చేశాడు, బి అనేవాడు 70% స్పెండ్ చేశాడు, సి అనేవాడు 62% స్పెండ్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది, సేవింగ్స్ ఏమవుతాయి చెప్పండి, ఇది మైనసే కదండి 25%, ఇది కూడా మైనసే కదండి 30%, మైనస్ చేస్తే 38%. సో అంటే సేవింగ్స్ ఎలా ఉన్నాయండి 25%, 30%, 38%. ఇప్పుడు మనకి ఇచ్చాడు వాడు సేవింగ్స్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు రేషియో 20%, 21:9 అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 25% అనేది ఏంటండి సేవింగ్స్. ఆ 25% అంటే 1/4 ఫ్రాక్షన్లో, లేదంటే 25% వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాడు 20 అని ఇచ్చాడు. 25% వాల్యూ 20 ఇస్తే 100% ఏమవుతుందండి 80 అవుతుంది. ఎందుకంటే 25ని 4 టైమ్స్ చేస్తే 100 అవుతుంది కాబట్టి 20ని కూడా 4 టైమ్స్ చేస్తే 80. అంటే ఏమవుతుందండి 100% అంటే ఇన్కమే కదా అండి. అంటే ఇక్కడ ఏం కావాలి, ఇన్కమ్ అనేది 80. 30% 21 అయింది అండి. 30% అంటే ఇంటూ 7 టైమ్స్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుందండి 70 అవుతుంది. ఎవరిది, బి ఇన్కమ్. 38% 19 అన్నాడండి. ఇక్కడ 38% 19 అయితే సో మొత్తం ఎంత అవుతుందండి 50 అవుతుంది. 100% ఎంత అవుతుందండి 50 అవుతుంది. ఏమి ఇచ్చాడు మనకి, ఇన్కమ్ రేషియో వచ్చింది 80, 70, 50. సో 0, 0, 0 క్యాన్సిల్. ఏ రేషియోలో ఉన్నాయండి 8:7:9 రేషియోలో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ ఇది 7 + 8 15 + 24 పార్ట్స్. సో 24 పార్ట్స్ మనకి ఎంత అని ఇచ్చాడండి 30,000 ఇచ్చాడు. 24 పార్ట్స్ 30,000 ఇస్తే ఓకే సార్ ఇది ఎంత అండి 19 కదా, ఇక్కడ 5 కదా అండి, ఇక్కడ 5 అవుతుంది. సో 8:7:5 కదా. సో ఇక్కడ ఎంత అవుతుందండి 12 అంటే 20 పార్ట్స్ అవుతుంది. ఈ 20 పార్ట్స్ ఎంత అని ఇచ్చాడు మనకి 30,000 ఇచ్చాడు. సో 0, 0 క్యాన్సిల్. అంటే మనకేముందని ఇంకా 1 పార్ట్ వాల్యూ ఎంత అండి 1500. 1 పార్ట్ వాల్యూ 1500. మనకు కావాల్సింది ఇప్పుడు 8 పార్ట్స్ కావాలి. 8 15 ఎంత అండి 12,000.
నెక్స్ట్ 7 పార్ట్స్ కావాలి. 7 అంటే 10,500. నెక్స్ట్ 5 పార్ట్స్ కావాలి కాబట్టి 5 ఇంటూ అంటే 7,500. చూడండి ఇక్కడ మనకి సింపుల్ అండి. 1 పార్ట్ వాల్యూ 1,500 వచ్చింది. 8 పార్ట్స్ వల్ల అంటే 8,000 ప్లస్ 4,000 12,000. 7 పార్ట్స్ అంటే 7,000 ప్లస్ 7,000 ఆఫ్ ఎంత అండి 3,500 కాబట్టి 10,500. 5,000 ప్లస్ 5,000 ఆఫ్ 2,500. సో ఇది మనకు వచ్చిన రేషియోస్ అండి. రైట్, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే ఎలా ఉన్నాయండి? ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్స్ ఇక్కడ రాస్తున్నాను. 12,000, 10,500, 7,500 ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 12,000, 10,000, 8,000. 10, 12, 8, 8, 16, 6. ఓకే, మనకు ఆల్రెడీ రేషియో తెలుసు అండి. ఏం తెలుసు? 8:7:5. అయితే ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేస్తే ఏ ఆప్షన్ అయితే 8:7:5 ఉంటో అదే మనకు ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి 2 zeros క్యాన్సల్. సో ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఇక్కడ ఎంతండి 8, 15 8s, 15 7s, 15 5s. అంటే డైరెక్ట్ మనకి 8:7:5 ఇచ్చిన కాటికి అదే ఆన్సర్ అవుతుంది. మిగతా ఏవి కూడా రావు చూడండి. మిగతా ఏది రాదు. ఇక్కడ ఎలా ఉందండి 12 అంటే ఇక్కడ 6:5:4 ఉంది. ఇది కాదు. నెక్స్ట్ ఇది ఎలా ఉంది చూడండి 5:6:4. ఇది కాదు. ఇది ఎలా ఉందండి 4:8:3. ఈ ఆప్షన్ కూడా అంటే మనకున్న ఆప్షన్ ఇది ఒకటి కాబట్టి ఆన్సర్ అవుతుంది. అంటే ఇది చేయాల్సిన అవసరం లేకుండా కూడా డైరెక్ట్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ద రేషియో 90 క్వశ్చన్ నెంబర్. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ A and B 2:3 and that of their expenditure 1:2. If B 90% of B expenditure is equal to income of A, so then what is the ratio of their savings అన్నాడు. ఒకసారి చూడండి. ఏమంటే A:B ఇన్కమ్ రేషియో ఇచ్చాడండి. ఏమన్నాడు 2:3 అన్నాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్పెండిచర్స్ కూడా ఇచ్చాడు. ఏబిది ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఏమన్నాడు 1:2 అన్నాడు. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే బి యొక్క ఎక్స్పెండిచర్లో 90% అనేది ఏ యొక్క ఇన్కమ్ అని చెప్పాడండి. బి ఎక్స్పెండిచర్లో 90% అనేది ఏ యొక్క ఇన్కమ్. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దర్ సేవింగ్స్ అన్నాడు. సేవింగ్స్ ఆఫ్ A and B అన్నాడు. ఓకే, ఇది CHSL ఎగ్జామ్ 2018లో వచ్చిన క్వశ్చన్ కదండి. రైట్, చూడండి ఒకసారి. నేను ఫస్ట్ జనరల్గా చూద్దామండి. 2x 3x అనుకుంటున్నాను. ఇది y 2y అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడండి? బి యొక్క ఎక్స్పెండిచర్లో, ఇది ఎక్స్పెండిచర్ అండి, ఇది ఎక్స్పెండిచర్లో ఇది ఇన్కమ్. సో బి యొక్క ఎక్స్పెండిచర్ అంటే ఎంత? 2yలో 90% ఇది ఇచ్చాడండి. ఏ యొక్క ఇన్కమ్ అని అన్నాడు. సో 2x ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ 2y. సో 90% అంటే ఎంత? 90/100 కదండి. సో 90/100. సో 0 0 క్యాన్సల్, 2 2 క్యాన్సల్. ఎక్స్ ఇట్ వస్తే ఏమవుతుంది? x/y ఈజ్ ఈక్వల్ 9/10. అంటే x అనేది 9% అయితే y అనేది 10. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం డైరెక్ట్ ఇంకా. సో 2x అంటే ఎంత అవుతుంది ఇక్కడ? సో 2 × 9 కదండి. 2 × 9 3 × 9. సో ఎంత? 18 27. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 10 కాబట్టి 10 20. చూడండి ఇప్పుడు ఎంత ఉంది మనకి ఏబిది. సో మధ్యలో రాశానండి. సో ఏ ఎంత వచ్చిందండి? 18 27. ఇది ఇన్కము. ఎక్స్పెండిచర్ ఎంత ఉందండి? 10 20. సో ఎంత ఉందండి? 8:7. 8:7 అనేది సేవింగ్స్ రేషియో అవుతుంది. 8:7 అనేది సేవింగ్స్ రేషియో అవుతుంది. ఇది మనం ఎక్స్ని అనుకొని చేస్తే, లేదు సార్ నాకు ఎక్స్ని అనుకోను, నేను ఇది ఒక నెంబర్ అనుకొని చేస్తాను, నీ ఇష్టం ఏదైనా చేయొచ్చండి. రైట్, సో A:B ఇచ్చాడు 2:3. A:B ఇది ఎక్స్పెండిచర్ ఎంతనండి? 1:2. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్స్పెండిచర్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అండి. ఎంత అంటే 10 20 అనుకుంటున్నాను. 10 20 అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 90% అనేది ఈక్వల్ కదండి. దీంట్లో 90% అది కావాలి. సో 90% ఆఫ్ 20 ఎంత అండి? 18. అంటే ఇక్కడ ఇది 18 అయిందంటే ఇది ఎంత అవ్వాలండి? 27 అవ్వాలి. 2 parts 18 కాబట్టి 3 parts 27. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి మనకి. ఇన్కమ్ ఎంత వచ్చింది? 18 27. ఎక్స్పెండిచర్ ఎంత ఉందండి? 10 20. సో ఎంత వస్తుంది?
8:7 ఇలా కూడా చేయొచ్చు. సార్ ఇక్కడ మీ ఇష్టం వచ్చిన కంఫర్ట్ ఏ నెంబర్ అనుకున్నా వస్తుంది ఆన్సర్. ఏ నెంబర్ అనుకున్నా కూడా మనకు ఫైనల్ రేషియో మాత్రం 8:7 వస్తుంది. ఒకసారి చూద్దాం, వేరే నెంబర్ అనుకుందామా? ఓకే, ఇక్కడ ఏమనుకుందాము, 30-40 30-60 అనుకుందామా, లేకపోతే 15-30 అనుకుందాము. సో 15-30 1:2, ఇక్కడ 2:3 ఉంది కదండి. 30లో 90% ఎంత అండి, 27. 30లో 90% 27 అంటే 2 parts 27 అయితే 3 parts ఎంత కావాలండి, 40.5 కావాలి. 40.5 ఎందుకంటే 27లో హాఫ్ ఎంత, 13.5. 13.5 యాడ్ చేస్తే 40. ఈ రేషియో చూడండి ఇప్పుడు 27 40.5 ఇన్కమ్స్, 15-30 ఎక్స్పెండిచర్ ఎంత అండి, ఇక్కడ మనకి 12. ఇక్కడ ఎంత అవుతుంది, 10.5. 10.5 అంటే ఎంత అండి, 21/2 కదా, 21/2. ఇటు వస్తే 24-21 8:7 అంటే మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. సో ఈజీ నెంబర్ తీసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. సో ఎలా అయినా చేయొచ్చు మీరు. క్వశ్చన్ నెంబర్ 91 కొంచెం ఇంపార్టెంట్ టైప్ అండి. ఇందులో ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏబిసి 7-9-11. సో 7:9:12 ఎవరిది, ఏబిసిది. అండ్ దర్ ఎక్స్పెండిచర్ రేషియో, ఇది ఇన్కమ్ రేషియో, ఇది ఎక్స్పెండిచర్ రేషియో. ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉన్నాడండి, 8:9:15. రైట్. ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ ఏ ఈజ్ 1/4 ఆఫ్ ద ఇట్స్ ఇన్కమ్ అన్నాడు. సో ఎవరండి, ఏ అనేవాడు సేవింగ్స్ అన్నాడు 1/4 అన్నాడు. అంటే ఇది ఇన్కమ్ అయితే సేవింగ్స్ ఎంత అవుతుందండి, 1 part అవుతుంది. దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ఏబిసి, సేవింగ్స్ రేషియో ఎంత అంటున్నాడు. జాగ్రత్త చూడండి, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. సో ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు 7:9:12 అన్నాడు. ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు 8:9:15 అన్నాడు. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, రెండింటి మధ్య లింక్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, ఏ అనేవాడు 1/4 ఆఫ్ ద ఇన్కమ్ని సేవ్ చేస్తున్నా అన్నాడు. ఇక్కడ చూడండి, అంటే ఇన్కమ్ మొత్తం 4 parts అయితే సేవింగ్స్ ఎంత ఉందండి, 1/4 ఉంది. అంటే ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి, 4 partsలో 1 part సేవ్ చేశాడంటే ఎక్స్పెండిచర్ ఏంటంటే 3 parts. సో ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందండి, మొత్తము 3/4 ఆఫ్ ద ఇన్కమ్ ఉంది. అంటే ఇది ఇన్కమ్ అయితే ఇదేమవుతుందండి, ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకే, ఇది ఇచ్చాడు. రైట్. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూద్దాం ఒకసారి నార్మల్గా. 7x 9x 12x అనుకుంటున్నాను మొత్తం కూడా. సో ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను. రైట్, అది ఇన్కమ్స్. ఎక్స్పెండిచర్ ఏమనుకుంటున్నాను అంటే 8y 9y 15y అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి బి ఏది ఇచ్చాడండి, 3/4 సేవ్ చేస్తా అన్నాడు. అంటే 8y నుంచి 7x తీసేస్తే మనకి ఏమవుతుందండి, మనకి వాడు 3/4 అని సేవ్ చేస్తా అని చెప్తున్నాడు. 3/4 అని చెప్పాడు. లేదంటే ఇలా రాద్దాం, 7x ఇన్కమ్ కదా ముందు, సరే ముందు ఎక్స్పెండిచర్ కదా అండి. 8y/7x ఎంత అని చెప్పాడు, 3/4 అన్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి. సో ఎక్స్పెండిచర్ ఎంత ఉందండి, ఏది 8y, ఇన్కమ్ ఎంత ఉందండి 7x. ఇక్కడ ఎంత ఉందండి, ఎక్స్పెండిచర్ 3 parts, ఇన్కమ్ 4 parts ఉంది. ఓకే, సో రైట్. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై ఎంత అవుతుందండి, 32y ఈజ్ ఈక్వల్ 21x. సో x/y ఎంత అవుతుంది చెప్పండి, ఇది ఇటు వస్తే 30 అవుతుంది కాబట్టి 32/21 అవుతుంది. అంటే x వాల్యూ 32, y వాల్యూ 21. x వాల్యూ 32, y వాల్యూ 21. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 7 × 32, 9 × 32, 12 × 32. రైట్. సో మనకి ఏంటంటే యాక్చువల్గా మనకు కావాల్సిన సేవింగ్స్ రేషియో కదండి, డైరెక్ట్ రాసుకోండి. ఇప్పుడు ఈ స్టెప్ అంతా కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రా స్టెప్ అవుతాయి. ఎగ్జామ్లో అంత అవన్నీ క్లియర్గా రాసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, మనకి టైం కాస్త వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మనకి, సో ఇప్పుడు ఏం తెలుసు నాకు, ఇన్కమ్ అంటే ఏంది మనకి 7x. ఇది మనకి ఏం కావాలి, ఇప్పుడు రేషియో కావాలి, సేవింగ్స్ కావాలి. ఇన్కమ్ అండ్ 8y, 7x అంటే 7 × 32, 7 × 32 మైనస్ 8 × 21 ఈస్ టు 9 × 32 మైనస్ 9 × 21 రేషియో. నెక్స్ట్ 12 × 32 మైనస్ 15 × 21. రైట్. సో ఇప్పుడు చేయాలి, మనకి క్వశ్చన్ సాల్వ్ చేయాలి కదండి. 7 × 32 ఇక్కడ 82. ఒకసారి ఆప్షన్స్ చూస్తే మనకి ఆప్షన్ నుంచి ఏమైనా యూజ్, ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ పెద్దగా ఉన్నాయంటే ఆప్షన్ నుంచి ఏమైనా యూజ్ అవుతుందో చూడొచ్చు. సో ఆప్షన్స్ ఏమైనా చేయండి ఒకసారి.
56, 99, 69, 99, 56, 69, 69, 56, 99, 99, 69, 56. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మనకి మధ్యలో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి, మధ్యలో చెక్ చేద్దాం. ఎందుకంటే నాకు ఇక్కడ మధ్యలో ఈజీ కనపడుతుందండి. ఎందుకంటే 9 × 32 -9 × 21 కాబట్టి 9 కామన్ ఇస్తే 32 - 21 అంటే 11 × 9 99. సో ఇది చేస్తే ఎంత వచ్చిందండి 99. అంటే ఆప్షన్స్ మధ్యలో 99 ఉన్న ఆప్షన్ ఏముందండి, ఇది ఒక్కటే ఉంది. సో ఆన్సర్ ఇదే అవుతుంది, డైరెక్ట్గా ఆన్సర్ అదే అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాను చూడండి, 9 × 32 - 9 × 20 కదండి, 9 కామన్ తీస్తాను అంటే ఇక్కడ రాస్తాను చూడండి, 9 కామన్ తీస్తే 32 - 21 అంటే 9 × 11 ఎంత వస్తుందండి 99. 99 ఆప్షన్ ఏముందండి, ఇది ఒకటి కాబట్టి డైరెక్ట్ ఇది ఆన్సర్ పెట్టచ్చు. అందుకే మనకి లెంతీ క్యాలిక్యులేషన్ కనిపించిందంటే మనకి ఏదో ఒక మార్గం ఉంటూనే ఉంటుందంట తగ్గించుకోవడానికి. కాకపోతే ఆ మార్గాన్ని కరెక్ట్ టైంలో ఫాస్ట్గా మనం క్యాచ్ చేయగలగాలి, అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. సో 99 కాబట్టి ఇది ఆప్షన్, మిగతా అన్ని చేసినా కూడా అదే వస్తుందండి. ఇంకా ఓకే రైట్, మీరు చేయండి. రైట్, అయితే ఈ క్వశ్చన్ని ఇంకా వేరేలా కూడా చేయొచ్చు అండి. ఒకసారి చూద్దాం, ఈ క్వశ్చన్ని వేరేలా కూడా చేయొచ్చు. ఎలాగో ఒకసారి చూద్దామండి. సో ఇది ఒకసారి మీరు కొంచెం పక్కకు రాస్తే, సో ఎక్స్పెండిచర్ ఏముంది 3/4 అంటే ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. ఓకే చూద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాయండి, బి ఒక్కటి తెలుసు మనకి, ఎక్స్పెండిచర్ అని 3/4 అనేది తెలుసు, 3 parts 4 parts అంటే ఇన్కమ్ 4 parts అయితే, ఒకవేళ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ x ఉంది అనుకుందామండి, అప్పుడు ఏమవుతుంది మనకి 3x అంటే 4x ఇన్కమ్ నుంచి 3x తీసేయాలి, అంతే కదండి, మనకి x అనేది మిగులుతుంది. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మనకి ఏ గురించి మాట్లాడి కాబట్టి ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ చేస్తున్నా అండి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఈ రెండు ఈక్వల్ చేయాలంటే ఏంటండి, దీన్ని మొత్తాన్ని 8 తోటి దీన్ని మొత్తాన్ని 7 తోటి మల్టిప్లై చేయాలి, అవునా కదా. ఇప్పుడు అదే చేస్తున్నాను, 7 తోటి 8 తోటి. సో ఇక్కడ అదే చేస్తున్నాను, ఇంటూ 8 ఇది ఇంటూ 7 చేశాను. నెక్స్ట్ మ్యాటర్ అండి, ఒక పక్కన రాయన ఒక లేకపోతే ఇక్కడ రాస్తున్నాండి. సో 7:9:12 ఉంది, ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. ఇక్కడ ఎంత ఉంది 8:9:15 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాను, రైట్. సో ఇక్కడ 8 తోటి మల్టిప్లై చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ 7 తోటి. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు రెండు కూడా సేమ్ అయింది. కానీ మనకు సేమ్ ఉండకూడదు, మనకి ఏమని చెప్పాడు, సో ఇన్కమ్ 4 parts అయితే ఎక్స్పెండిచర్ 3 parts అన్నాడు. అంటే ఏం చేస్తారు ఇక్కడ ఇంటూ 4 ఇక్కడ ఇంటూ 3 చేస్తున్నాను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. అయితే ఇప్పుడు మొత్తం ఇన్కమ్ ఎంత ఉందండి 56 × 4 ఉంది. అప్పుడు దాంట్లోంచి ఇది ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది. ఓకే, సో ఇప్పుడు సింపుల్ అయిపోతుంది చూడండి క్వశ్చన్. ఇంకా సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్ కావాలి, అంటే ఇది మైనస్ ఇది కావాలి. ఇది లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, సో ఇది మైనస్ ఇది కదా అండి, 7 × 8 × 4 మైనస్ 8 × 7 × 3 రేషియో. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది 9 × 8 × 4 మైనస్ 9 × 7 × 3 రైట్. నెక్స్ట్ రేషియో 12 × 8 × 4 మైనస్ 15 × 7 × 3. సో ఇదే రేషియో డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అదంతా చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈక్వలైజ్ చేశాను. ఫస్ట్ ఈక్వల్ చేసేదానికి ఇక్కడ 8 తోటి ఈ మొత్తాన్ని మల్టిప్లై చేశాను, 7 తోటి ఈ మొత్తం మల్టిప్లై. కానీ మనకి అడిగింది ఎందుకు ఈక్వల్ చేశానంటే తర్వాత స్టెప్ కోసం ఈక్వల్ చేశాను నేను, రైట్. సో 4 parts ఇన్కమ్ అయితే 3 parts ఎక్స్పెండిచర్ కావాలి, అందుకే ఇంటూ 4 × 3 చేశాను, రైట్. ఇప్పుడు మనకి సేమ్ అండి, మనకి ఆప్షన్లో చూస్తే మధ్యలో ఒకటి 90 ఉంది కాబట్టి ఇక్కడ చెక్ చేద్దాము. సో 9 కామన్ తీస్తే ఏముందండి ఇక్కడ 32 - 21 అంటే 11, 9 × 11 99. సో ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి, ఇక్కడ ఇంత సింపుల్గా అయిపోతుంది చూడండి. కొంచెం లాజికల్గా ఆలోచించండి ఫాస్ట్. క్వశ్చన్ నెంబర్ 92 చూద్దాం. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏబిసి 4:5:7. ఇన్కమ్స్ ఇచ్చాడు 4:5:7, 4:5:7 ఇన్కమ్స్ ఇవి. అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:9 and their expenditure ratio of 7:8:9 అండి, 7:9:9. and B saves 12.5% of the its income అన్నాడు. B అనేవాడు 12.5% ఇన్కమ్ సేవ్ చేస్తాడండి. 12.5 అంటే ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి 1/8. సో ఇది సేవింగ్, ఇదేంటండి ఇన్కమ్. సో వాడు ఇచ్చాడు డైరెక్ట్గా 12 సేవింగ్స్ అనేది ఇన్కమ్ అని ఇచ్చాడు, 12% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్. ద రేషియో ఆఫ్ ద సేవింగ్స్ అడిగాడు. సో సేవింగ్స్ రేషియో ఎంత అని అడిగాడు. ఓకే సేమ్ అండి,
ఇంతకుముందులాగానే ఫస్ట్ మనం ఫస్ట్ అయితే మీకు షార్ట్ కట్ ప్రొలా చెప్తాను, తర్వాత మీకు ప్రొసీజర్ కూడా చెప్తాను. ఒకసారి చూద్దాము. రైట్, ఇప్పుడు మనకి ఏంటండి 8 పార్ట్స్ ఇన్కమ్ అయితే సేవింగ్స్ ఎంత ఉందండి? 1 పార్ట్ ఉంది, అంతే కదండి. అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి? 7 పార్ట్స్ అయి ఉండాలి. సో ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందండి? 7/8. అంటే ఇక్కడ 7 పార్ట్స్. సో ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందండి? 7/8 అవుతుంది. అంటే ఎక్స్పెండిచర్ 7 పార్ట్స్ అయితే ఇన్కమ్ 8 పార్ట్స్ అవుతుంది. ఇన్కమ్ 8 పార్ట్స్ అయితే ఎక్స్పెండిచర్ 7 పార్ట్స్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఫస్ట్ బి గురించి మాట్లాడే కదా, ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాను అండి. ఈ రెండు ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను ఇంటూ 8 చేస్తున్నాను, ఇక్కడ ఇంటూ 5 చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ సేవింగ్స్ మధ్య రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్పెండిచర్కి ఇన్కమ్కి మధ్య రిలేషన్ ఏముందండి? 8 పార్ట్స్ ఇన్కమ్ అయితే 7 పార్ట్స్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంటూ 8 చేయండి, ఇది ఇన్కమ్ అవుతే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందండి? 7 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు ఇది మైనస్ ఇచ్చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది కాబట్టి, సో మనకి ఇప్పుడు ఏంటండి? సేవింగ్స్ కావాలి. సేవింగ్స్ చూడండి, ఇప్పుడు 4 × 8 × 8 అంటే 8 × 8 × 4 మైనస్ 7 × 7 × 5. నెక్స్ట్ రేషియో ఏముందండి? 8 × 8 × 8 × 8 × 5 మైనస్ 7 × 5 × 8. నెక్స్ట్ కింద రాస్తారండి రేషియో 8 × 8 × 7 మైనస్ 5 × 7 × 9. ఓకే, ఇదే అండి మనకి ఇచ్చింది ఇది. సో మనకి బీది చూడండి ఒకసారి. బీది చూస్తే మనకి ఏముంది? ఇక్కడ 8 × 5 కామన్ ఉంది, అంటే 40 కామన్ తీస్తే ఎంత ఉందని ఇక్కడ 8 - 7. సో బీది రాస్తున్నాను డైరెక్ట్. 8 × 5 కామన్ తీస్తే మనకి ఏముందండి? 8 - 7 ఉంది, అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 40 అవుతుంది. బి అనేది 40 అవుతుంది. ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి. ఆప్షన్స్ చెక్ చేస్తే మనకి 40 ఉన్న ఆప్షన్ ఉందండి, మిడిల్లో 2 ఆప్షన్ ఉన్నాయండి. 40 ఉన్న ఆప్షన్ చూడండి, జాగ్రత్త చూస్తే మనకి 2 ఆప్షన్ ఉన్నాయి. ఒకసారి ఆప్షన్ రాసి చూడండి. 40, 11, 133, 11, 40, 133, 133, 11, 40, 133, 40, 11. సో మనకి మిడిల్లో 40 వచ్చింది కాబట్టి 2 ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి మీకు కంఫర్ట్ ఉన్న నెంబర్ ఏం చేస్తే ఓకే అండి. చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ ఇచ్చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే మనకి 7, 8 ఇక్కడ ఏం కామన్ తెచ్చు? మనం 7 కామన్ తెచ్చు. 7 కామన్ తెస్తే ఏముంది చెప్పండి? మనకి 8 × 8 = 64 - 63. 64 - 63 ఎంత అండి? 8 కదా అండి. 64 - 45. 64 - 45. 64 - 45 ఎంత అండి? 9 7 × 19 ఎంత అవుతుంది? 133. సో లాస్ట్కి 133 ఉన్న ఆప్షన్ ఉందండి, ఇది ఒకటి డైరెక్ట్ అయిపోతుంది. రైట్. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి సింప్లిఫై అంటే నేను ఎందుకు ఆప్షన్ చూస్తున్నాను ఇక్కడ అంటే మనకి ఏమైనా వేరియేషన్ ఉందా, మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదా అనే ఉద్దేశంతో చూస్తున్నాను అంతే. సింపుల్ చెప్పడానికి జనరల్ ప్రొసీజర్ చెప్పుకుంటే వెళ్ళొచ్చండి, ఎవరైనా చెప్పొచ్చు. బట్ మనకి కావాల్సింది ఎగ్జామ్లో టైం సేవ్ చేయడం కదా, అందుకోసం మీకు ఇలా వెరిఫై చేస్తూ ఉన్నాను నేను. ఓకే, సో ఇప్పుడు చేద్దాం ఒకసారి. ప్రొసీజర్ వేస్తే ఇప్పుడు ఆల్రెడీ మనకి 2 వచ్చాయి కానీ ఇది కావాలి ఇప్పుడు మనకి. సో ఇందులో కామన్ ఏముందండి? సో కామన్ ఏం లేదు. 8 × 8 = 64. 64 4s ఎంత అండి? 64 4s 240. 240 మళ్ళీ నెక్స్ట్ 4 4s 16, 276 మైనస్ ఇక్కడ 276 మైనస్ 7 5 35. 35 × 7 ఎంత అండి? 35 × 7 210 35 245 ఎంత వస్తుంది మనకి? చూద్దాం ఇక్కడ చూడండి. 8 8 = 64. 64 అంటే ఇక్కడ 256 వస్తుంది కదండి, మైనస్ 245 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 11. సో 11:40:133 అది మనకు వచ్చింది. లేదు మనం XYలో అనుకున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుందండి. ఒకసారి అది కూడా చేయాలంటే మీకు చేసి చూపిస్తాను చూడండి ఒకసారి జాగ్రత్తగా. నాకు తెలిసి మీకు అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు ప్రాబ్లం కూడా చెప్పాను కాబట్టి అవసరం. బట్ ఎవరికైనా కావాలి అంటే చెప్తాను. 5x 7x 6x 5x 4x 5x 7x నెక్స్ట్ 7y 8y 9y. ఓకే, సో బెస్ట్ మెథడ్ అయితే ఇదే అండి, ఎగ్జామ్లో చేయాల్సింది అయితే ఇదే. బట్ మీకు కావాలి కాబట్టి ఇది చెప్తున్నాను అంతే నేను. ఓకే, సో ఇప్పుడు y ఉంది కదా అండి, మనకి రేషియో ఏం కావాలి? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? b గురించి ఇచ్చాడు. సో b అనేవాడు అంటే 8y - 5x = 7/8 అన్నాడు. ఇక్కడ క్యాన్సిలేషన్ ఎంత అవుతుందండి? సో x/y ఎంత అవుతుంది మనకి? సో x అటు వెళ్తే 8 ఇటు వస్తుంది. 64/35. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి అన్నిటినీ 64 చేయాలి. అంటే
4 into 64 minus 7 into 35 ratio 5 into 64 minus 8 into 35 is to 7 into 64 minus 9 into 35. ఇక్కడ చూడండి మనకి 64 అంటే ఇక్కడ 8 కామన్ తీస్తే ఎంత అవుతుందండి 5 40 కాబట్టి ఇక్కడ సో 8 మైనస్ 7 అంటే 40 అవుతుంది అక్కడ మనకి మధ్యలో చూడండి ఇక్కడ లేదంటే ఇక్కడ 64 అంటే 276 సార్ 256 మైనస్ 245 11 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుందండి 40 వస్తుంది. ఎంత 64 అంటే 300 ప్లస్ 320 మైనస్ 280 అంటే 40. నెక్స్ట్ ఇక్కడ 760 అంటే 420 ప్లస్ 28 420 ప్లస్ 28 అంటే 448 మైనస్ ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 130 270 ప్లస్ 45 270 ప్లస్ 315 సో 133. ఇలా కూడా చేయొచ్చు. ఇది కూడా మనకి ప్రొసీజరే సింపుల్ అండి. ఏదైనా కూడా కొంచెం ఆలోచన చేస్తే చాలా బెటర్ అండి. నేనైతే ఏం చేస్తున్నాను అంటే ఆప్షన్స్ ఎందుకు మీకు వెరిఫై చేసుకోమని చెప్తున్నాను అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ తగ్గించుకోవడం కోసము. ఆప్షన్స్ నుంచి చూస్తున్న కొద్దీ మనకి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏ క్వశ్చన్ అయినా కూడా వితౌట్ క్యాలిక్యులేషన్ లేకుండా ఎలా చేయొచ్చు అని ఫస్ట్ ఆలోచించాలి. ఆలోచించడం అంటే ఊరికని పెట్టుడికి ఇలా కూర్చొని అలాగే చూస్తుంటాం కదండి. ఆ టెక్నిక్ అంతా మనకి వితిన్ 2 to 3 seconds మనకి బ్రెయిన్లోకి రావాలండి. అంత ఫాస్ట్ కావాలి. ప్రాక్టీస్ చేస్తే అవుతుంది మీకు. ఓకే సో ఇది క్వశ్చన్ నెంబర్ 92. ఓకే సో మీకు ఒకసారి మళ్ళీ ఇది రిపీట్ చేస్తూ చూడండి ఇక్కడ. సో సారీ ఇన్కమ్ ఏమన్నాడు 4:5:7 రేషియో అన్నాడు. ఎక్స్పెండిచర్ 7:8:9 రేషియో అన్నాడు. ఇంకా మనకి ఏమి ఇచ్చాడండి 12.5 సేవ్ చేస్తున్నాం అంటే 1/8 సేవ్ చేస్తున్నా అంటే 7/8 ఎక్స్పెండిచర్ అండి. 8 parts ఇన్కమ్ అయితే ఎక్స్పెండిచర్ 7 parts అవుతుంది. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బి అనే వాటిది కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ బిది ఈక్వల్ చేస్తున్నా అంటే ఇక్కడ 5 ఉంది ఇక్కడ 8 ఉంది అంటే ఇక్కడ 8ని ఇక్కడ మళ్ళీ వేసాను 5ని ఇక్కడ మళ్ళీ వేసాను. ఇప్పుడు ఈక్వల్ అయింది. ఈక్వల్ తర్వాత ఇప్పుడు ఏంది ఇక్కడ 8 parts ఇన్కమ్ అయితే ఎక్స్పెండిచర్ 7 parts అవ్వాలి. ఇప్పుడు జస్ట్ ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ అండి. ఇక్కడే లాజిక్ థింకింగ్ అంతే. ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ సింపుల్గా. ఇంకా సో మనకేంది ఇప్పుడు 4 into 8 into 8 మైనస్ 7 into 7 into 5 నెక్స్ట్ 8 into 8 into 5 మైనస్ 7 into 5 into 8 నెక్స్ట్ 8 into 8 into 7 మైనస్ 5 into 7 8 చేస్తే మనకి ఎంత వచ్చింది 11:40:33 133 వచ్చింది. ఇది లేదంటే XYలో అనుకొని చేసినా కూడా అలాగే వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి అయిపోయింది మొత్తం కూడా అవసరమైతే 2 times కాబట్టి 3 times అని వీడియో చూడండి. క్లియర్గా కాన్సెప్ట్ చూడండి ఎక్కడెక్కడ ఆప్షన్స్ ఎలా వాడుతున్నాము ఏ క్వశ్చన్ దగ్గర క్యాల్కులేషన్ ఎలా తక్కువ టైం చేస్తున్నాము బాగా ప్రాక్టీస్ చేయండి మీరు నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడా. సో చేయడం వల్ల ఏంటంటే మీకు ఈ టెక్నిక్ అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మనకు ఒకటే కాన్సెప్ట్ అండి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలగాలి. అంటే క్వశ్చన్స్కి అన్నిటికీ మనకి ఆన్సర్ తెలిసినా కూడా కొన్నిసార్లు అన్ని అటెంప్ట్ చేయాలి ఎందుకంటే క్యాలిక్యులేషన్ మనకు ప్రాబ్లం అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ ఎక్కడెక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకుంటే మిగతా వాటన్నిటి మీద కూడా మనం మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేసి అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే రైట్ థ్యాంక్ యూ.